హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. మన ప్రసిద్ధ కథా నవలా రచయిత ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ గారు రచించిన మా పసలపుడి కథల నుండి ఒక చక్కటి కథ, నవ్వుతూ వెళ్ళిపోయిందా మనిషి. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథలోకి వెళ్దాం. శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వచ్చిన కోటమ్మ నల్లగా కండలు తిరిగిన శరీరంతో ఉంటుంది. ఎత్తు 5.5 అడుగుల పైనే ఉంటుంది. అక్కడక్కడ మెరిసిన చింపురు జుట్టుతో ముతక నేత చీర మోకాళ్లపై దాకా కట్టి కచ్చా పోసుకొని ఉంది. చెల్లూరులో కొద్దిపాటి డబ్బున్నోళ్ళిళ్లలో రామయ్య చౌదరి ఒకడు. వాళ్ళింట్లో పని చేస్తుంది కోటమ్మ. పగలంతా చౌదరి గారింటో పనులు చేసి రాత్రి అయ్యేసరికి ఊరి చివర శ్మశానం దగ్గరున్న దొడ్డి సందులో ఉన్న చౌదరి గారి దూళ్ల సావిట్లో పడుకుంటుంది. చంపబడ్డారో ఆత్మహత్య చేసుకున్నారో తెలియదు కానీ 10 ఏళ్ల క్రితం రామయ్య చౌదరి గారి దొడ్లో ఒక ఆడపిల్ల ఒక కుర్రోడు చనిపోయారు. వాళ్ళిద్దరూ దయ్యాలై తిరుగుతున్నారని చెప్పుకునేవారు. కొంచెం పొద్దుపోతే చాలు మనిషి అన్నోడెవ్వడు ఆ ప్రాంతాలకు వెళ్ళేవారు కాదు. కోటమ్మ మట్టుకి రాత్రులు వెళ్ళి ఆ దొడ్లో పడుకుంటుంటే ఊళ్ళో వాళ్ళంతా ఆ మనిషి ధైర్యాన్ని తెగమెచ్చుకునేవారు. కోటమ్మ పనిలోకి వెళితే ఒక మగోడు చేయలేకపోయేవాడు, అంత బలమైన మనిషి. ఒక పని మొదలెట్టిందంటే ఎంత రాత్రైనా అది పూర్తయ్యేదాకా వదిలేది కాదు. ఆ పనితనం చూసిన వాళ్ళంతా కోట మా ఇంటికి రాయే, మా ఇంటికి రావే అని పిలుస్తుంటే నవ్వేస్తా నేను నమ్ముకున్న రామయ్య గారి చౌదరింట్లో తప్ప ఎక్కడా పని చేయనని శృతి మెత్తగా చెప్పేది కోటమ్మ. నీది ఏ ఊరు? అమ్మా నాన్న ఉన్నారా? పెళ్ళయిందా? నీ పెనిమిటి ఎవరు? ఎంతమంది పిల్లలు అని అడిగితే నేను తూర్పు నుంచి వచ్చాను అని మరో ప్రశ్న ఎదురోళ్ళు వేయకుండా తమాషాగా నవ్వుతూ వెళ్ళిపోయేది అక్కడి నుంచి. కోటమ్మ కబుర్లు చెప్తుంటే వినాలనిపిస్తుంది. మాటలు కనిపించి చెప్పినట్టుండవు. మా గోపాలస్వామి గుడి దగ్గర రాలిన పారిజాతాల్లాగా తెల్లగా నవ్వుతా శ్రీకాకుళం యాసలో మాట్లాడుతుంటే భలేగుంటాయి. ఆ వేళ రామయ్య చౌదరి గారింట్లో పనైపోయాక పోస్ట్ మ్యాన్ గౌజ్ గురించి అడిగితే ఆడు చంటిరెడ్డి గారి హోటల్లో టీ తాగుతున్నాడని చెప్పాడు కిల్లి కొట్టు వీరబాబు గాడు. గబా గబా నడుచుకుంటా రెడ్డి గారి హోటల్ దగ్గరికి వెళ్ళి అడిగితే గోడితోరి సావిట్లోకి వెళ్ళారని చెప్పాడు రెడ్డి. గబా గబా ఆ పక్కకి పరుగెట్టింది. పోస్ట్ మ్యాన్ గౌస్ వయసు 60 ఏళ్లకు పైనే. డొక్కు సైకిల్ హ్యాండ్కి ఉత్తరాలున్న కాకి సంచి తగిలించుకొని సైకిల్ని నడిపించుకుంటా తిరుగుతాడు. అతను సైకిల్ ఎక్కి తొక్కటం చెల్లూరులో ఎవ్వరూ చూడలేదట. దగ్గర పరిగెడుతున్నట్టే నడుస్తా గోడితోరి ఇంటికి వెళ్ళిన కోటమ్మకి గౌసు పోస్టాఫీస్కి వెళ్ళాడని చెప్పాడు గోడితోరి అబ్బుగారు. చెల్లూరు ఊళ్ళో పోస్టాఫీస్ లేదు. షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్కి వెళ్లే దారిలో ఫ్యాక్టరీ స్టోర్స్ పక్కనుంది. ఊళ్ళో వాళ్ళు అక్కడికి వెళ్తే ఉత్తరాలు, రిజిస్టర్ పోస్టులు, ఎమోలు చేస్తూ ఉంటారు. రాంపురంలో ఉండే పోస్ట్ మాస్టర్ పొద్దుట 10:30కి వచ్చి 2:30కి వెళ్ళిపోతాడు. ఆగులు గుద్దుగుంటా పోస్టాఫీస్కి వచ్చిన కోటమ్మకి పోస్ట్ మ్యాన్ గౌసు పోస్టాఫీసులో కనపడలేదు గాని ఫ్యాక్టరీ మేనేజర్ ప్రసాదరావు గారి క్వార్టర్స్లో వాళ్ళ అమ్మాయి రామలక్ష్మి ఇచ్చిన కాఫీ తాగుతా కనపడ్డాడు. ఒగురుస్తా వచ్చి నిలబడ్డ కోటమ్మ, గౌజ్ గారు మా చిన్నమేరంగి నుంచి కార్డు వచ్చిందా అంది. నవ్వేసిన గౌసు, వస్తే పనిగట్టుకుని వచ్చి మరీ ఇస్తాను కదా, దానికింత గెలా పెట్టుకుని రావాలా కోటమ్మ అన్నాడు. నీరసంగా నడుచుకుంటా వెళ్ళిపోయింది కోటమ్మ. గుత్తుల కొండయ్యకు చిన్నప్పుడు పోలియో వచ్చి కుంటుతా నడుస్తూ ఉంటాడు కొండయ్య ఆస్తిపరుడే కాకుండా మంచి రసికుడు కూడా. కుంటి కొండయ్యకి ఊళ్ళో రత్తాలనిచ్చి పెళ్లి చేశారు. మొదట్లో రత్తాలతో సంసారం బాగానే చేశాడు. కొన్నాళ్ళకి పక్క ఊళ్ళో ఉన్న కృష్ణవేణిని ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. అది రత్తాలకి తెలిసిపోయింది. కుంటోడికి ఇంట్లో ప్రతిరోజు గొడవే. 2 భార్యల్ని విడిచిపెట్టలేక ఆళ్ళని ఒకటి చేయలేక నలిగిపోతున్నాడు. తన 2 భార్యల్ని ఏకం చెయ్యమని ఊళ్ళో ఎవరికి చెప్పినా కుంటోడిని తిట్టేవారు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా తనలో తను బాధపడుతూ ఒకరోజు కోటమ్మ దగ్గరికి వెళ్ళి ఎల్లగక్కాడు. విన్న కోటమ్మ మొదటి భార్య రత్తాలకి, 2వ భార్య కృష్ణవేణికి ఎలా నచ్చ చెప్పిందో, ఏ విధంగా వాళ్ళ మనసులు మార్చిందో తెలియదు గాని మర్నాడు కుంటికొండయ్యగాడు మంచి బట్టలు వేసుకుని 2 పెళ్లాల మీద చెరో భుజం మీద చేతులు వేసుకుని జ్యోతి టాకీస్లో సినిమాకి వెళ్తుంటే మతిపోయినట్టు చూశారంతా. కోటమ్మ దగ్గరకు వచ్చిన కొండయ్య
ఏం చెప్పి నా భార్యలిద్దరినీ ఒకటి చేశావంటే నవ్వుతా వెళ్ళిపోయింది తప్ప సమాధానం చెప్పలేదు. వెంకట్రావు భార్య సత్తమ్మ మాటలు విని చిన్నప్పటి నుంచి తనే ప్రాణంగా చూస్తూ పెంచిన తల్లి మరియమ్మకి అన్నం పెట్టకుండా చెప్పుడు మాటలు విని తల్లిని కొట్టడం మొదలెట్టాడు. వీళ్ళ గొడవ మా ఊరి పెద్ద మార్ని వీరాస్వామి గారి దగ్గరకు వచ్చింది. వీరాస్వామి తగువులో వెంకట్రావు సత్తమ్మని మందలించి మరియమ్మకి వయసు అయిపోయింది, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. తగువు తీర్చిన ఎప్పటిలాగానే గొడవలు జరుగుతున్నాయి. మరియమ్మ వీరాస్వామికి చెప్పుకుంటూనే ఉంది తన బాధ. వెంకట్రావును మందలిస్తానే ఉన్నాడు. జాగ్రత్తగా చూస్తానని వెళ్తున్నాడు. ఈ విషయం కోటమ్మకు తెలిసి ఒకరోజు వెళ్ళింది. వెంకట్రావు సత్తెమ్మలకి ఏం చెప్పిందో గాని మర్నాటి నుంచి వాళ్ళిద్దరూ తమ ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకోవటం మొదలెట్టారు మరియమ్మని. వీరాస్వామికి తెలిసి కోటమ్మను పిలిచి ఎన్నో రకాలుగా వాళ్ళని పిలిచి తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నాను, నా మాట వినలేదు, ఏం చెప్పి వాళ్ళ మనసులు మార్చావే అని అన్నాడు. సమాధానం చెప్పకుండా నవ్వుతా వెళ్ళిపోయింది కోటమ్మ. పోస్ట్ మ్యాన్ గౌస్కి సొంతిల్లు లేదు. అద్దె కొంపలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కొన్నేళ్లు పసలోరి వీధిలోను, కొన్నాళ్ళు మార్నూరి సందులోను, కొన్ని నెలలైతే నూరూరి సావిట్లోను, అలా ఊరంతా తిరుగుతానే ఉన్నాడు కానీ సొంత కొంప సంపాదించుకోలేకపోయాడు. 40 ఏళ్ల నుంచి ఉత్తరాలు పంచిపెడుతున్నా ఉద్యోగం పర్మనెంట్ అవ్వలేదు. కాకినాడలో పరీక్షలు రాయాలి, రాసి ఆ పరీక్షలు పాస్ అయితే ఉద్యోగం పర్మనెంట్ చేస్తారు, పాస్ అవ్వకపోతే ఈ టెంపరీ ఉద్యోగం నుంచి తీసేస్తారు. పాస్ అవ్వనేమో అన్న భయంతో పరీక్షలు రాయటం మానేసిన గౌస్కి పర్మనెంటు అవ్వలేదు, పైగా అతనికి రిటైర్మెంటు లేదు. ఊళ్ళో ఎవరి గురించి ఏ వివరం కనుక్కొని కోటమ్మ గౌస్ గురించి మట్టుకు ఎవరన్నా చెబితే హాయిగా వింటది. ఆ వేళ కిల్లి కొట్టు వీరబాబు గారు చెప్తుంటే ఆనందంగా వింటది. ఎందుకంటే ఆ ప్రపంచం మొత్తం మీద తనకి గొప్ప సంతోషం కలిగించే ఒక్క కార్డు ముక్క తెచ్చిచ్చే మనిషి ఒక్క గౌసే. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని ఎప్పుడు ఆలోచిస్తా ఎప్పుడు ఎదురు చూసే కోటమ్మకి గౌస్ గురించి వినడం చాలా ఇష్టం. ఊళ్ళో రకరకాల వీధులు తిరుగుతా నూనూరి సావిట్లో ఉంటున్న గౌస్ ఇంటికెళ్ళి పడుకున్న గౌస్ని లేపి, ఏంటి గౌస్ బాపు, నాకేటన్నా కార్డు మొక్కొచ్చిందా ఏంటి అంది. వస్తే నువ్వెక్కడున్నా తెచ్చిస్తాను గదా కోట అన్నాడు నవ్వేస్తా. చాలా నిరాశపడిపోయిన కోటమ్మ, ఈ వేళ తెల్లవారుజామున నువ్వు నాకు కార్డు ముక్క తెచ్చిచ్చినట్టు కలొచ్చినది గౌస్ బాబు అనుకుంటా నీరసంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది కోటమ్మ. హోటలు రెడ్డి పెద్ద కొడుకు వీర్రాఘవ రెడ్డికి పెళ్ళయ్యి 10 ఏళ్లైనా పిల్లలు లేరు. ఆ కుర్రోడు మేనరికం చేసుకోవటం వల్ల ఇంకో పెళ్లి చేయలేదు గాని అదే బయట సంబంధం అయితే ఈ పాటికి చేసేద్దురు. అయినా కొంచెం అటూ ఇటూ ఊగుతున్న రెడ్డి పెళ్ళం పాలసీత ఒకరోజు కోటమ్మతో ఈ ముక్క ఆ ముక్క మాట్లాడతా, కొంకుదురు సావరంలో మంచి సంబంధం ఉందంట, మూఢం వెళ్ళాక మా పెద్దోడికి చేద్దాం అనుకుంటున్నా కోట అంది. మీ పెద్దబ్బాయి గారికి పెళ్ళైంది కదమ్మా మరేటి అన్నది కోటమ్మ. అయ్యి సుఖమేంటే, దానికి పిల్లలు లేరే, అది గొడ్డు మొద్ది, అన్నగారి కూతురని ఇన్నాళ్ళు ఊరుకున్నా గాని ఇక నా వల్ల కాదులే అంది సీత. క్షణం సేపు ఆలోచించిన కోటమ్మ, అమ్మ సీతమ్మ గారు, నా మాట నమ్మి కొంచెం ఓపిక పట్టండి అని ఆ మర్నాడే పాలసీత పెద్ద కొడులు బేబీని నల్లూరులో ఉన్న ధన్వంతరి వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళి పిల్లలు పుట్టడానికి మందిప్పించింది. 3 నెలల్లోనే ఆ కొడులు నీళ్లేసుకుంది. ఒకసారి ఏం జరిగిందంటే, పప్పు సుబ్బారావు గారు అబ్బాయి నారాయణరావు అల్లరి చిల్లరిగా తిరుగుతా, కోటమ్మ రాత్రికి నీ దగ్గర రానా అన్నాడు. నవ్వింది తప్ప కోప్పడలేదు. ఊరిలో ఎవ్వరికీ చెప్పలేదు. కొన్నాళ్ళు గడిచిని. ఎప్పుడు మాసిన చీరని కచ్చా పోసుకొని కట్టుకునే కోటమ్మ ఒకరోజు కొత్త చీర కట్టుకుని కచ్చా పోయకుండా శ్రీకాకుళం పద్ధతిలో పైనుంచి కింద దాకా విడిచిపెట్టి సొట్టలు పడిన ట్రంకు పెట్టెలో బట్టలు సర్దుకొని బయలుదేరింది. ఇంతకాలం నుంచి ఎప్పుడు ఊరు దాటని కోటమ్మను షోగ్గా తయారై ఎక్కడికే ప్రయాణం అని అడిగితే, మా ఆయన వచ్చాడని కార్డు వచ్చింది, గౌస్ బాబు ఇచ్చాడు కార్డు, అల్లదిగో తూర్పున ఉన్న మా ఊరెళ్తున్నానని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయిన కోటమ్మ ఎప్పటికీ తిరిగి రాలేదు చెల్లూరు. ఇది జరిగి చాలా ఏళ్లైపోయినా ఇప్పటికే చెల్లూరు వాళ్ళు మట్టుకు శ్రీకాకుళం ప్రాంతాల నుంచి ఎవరొచ్చినా కోటమ్మ గురించి ఆత్రంగా అడిగి మాకు తెలియదనిపించుకుంటూ ఉంటారు. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.